శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. సో మా తోడికోడళ్ళతోని బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాము. ఇంకా ఇక్కడ మా వంట పనులైతే కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ మేము చపాతీలు అనేది చేసామండి. ఇవి మలిదా లడ్ల కోసం అనేది చేసుకుంటున్నాం అనమాట. మలిదా లడ్లు మీకు అందరికింట్లో ఎంతమందికి తెలుసు? మన తెలంగాణ స్పెషల్ అనమాట. ఇది ప్రత్యేకంగా బతుకమ్మకి నైవేద్యంగా పెడతారు. ఇది మన తెలంగాణ స్పెషల్ మలిదా అండి. సద్దుల బతుకమ్మ రోజు మనము అమ్మవారికి ప్రసాదంగా పెడతాము. ఇలా చేసుకోవాలన్నమాట. చపాతీలన్నీ సన్న ముక్కల్లాగా చుంచుకొని తర్వాత మిక్సీలో వేసుకొని మా పెద్దక్క చెప్తుంది ఇప్పుడు అందులో ఏమేమి కలపాలో. చెప్పాక బెల్లం, పప్పు, సోంపు, డ్రై ఫ్రూట్స్ వేసి ఇలాచి పొడి వేసి కట్టాలి. ఇట్లా లడ్డులాగా కట్టుకొని బతుకమ్మకి నైవేద్యంలాగా సమర్పించాలన్నమాట. మన తెలంగాణ బతుకమ్మ స్పెషల్ మలిదా లడ్లు. మనం కవర్ చేయాలి గైస్, లేకపోతే మళ్ళీ ఫీల్ అవుతుంది. సో ఇక్కడైతే మలిదా లడ్లు రౌండ్గా కట్టమని మా అక్క వాళ్ళైతే నాకు చెప్పారనమాట. వాళ్ళు వేరే పనుల్లో బిజీ అయిపోయారు. సో నేనైతే మలిదా లడ్లు అయితే కట్టేస్తున్నాను. రౌండ్గా రావాలి కదా, చూడండి ఇంత చిన్న కడుతున్నాను అనమాట. మా ఇంట్లో అయితే ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అండి, 20 మెంబర్స్ ఉంటారు. మాది జాయింట్ ఫ్యామిలీ కాబట్టి అందుకని చిన్న లడ్లుగా చేస్తున్నాం అనమాట. ఇవి ఒక క్షణంలో అయిపోతుంది. సో ఇక్కడైతే మా జోగ్పేట్ సౌజన్య, మా మూడో తోడికోడలు, మీ అందరికీ తెలుసు కదా. సో ఈమె బతుకమ్మ చేయడంలో చాలా స్పెషల్ అండి. ఎవ్రీ ఇయర్ కూడా బతుకమ్మ ఈ అక్కనే చేస్తుంది. నేను కొంచెం హెల్ప్ చేస్తుంటా పక్క కూర్చొని. అత్తయ్య కూడా అన్నీ పువ్వుకి సంబంధించిన అన్నీ కూడా చక్కగా కట్ చేసి పెడతారనమాట. అత్తయ్యకైతే ఆ పని అయితే చాలా ఇష్టము. ఆమె బాగా హెల్ప్ చేస్తే ఇలాంటి పనులు అయితే ఓపిక ఎక్కువ అనమాట. సో మేమిద్దరం కలిసి అయితే బతుకమ్మని అయితే ఇట్లా పేరుస్తున్నాము మన తెలంగాణ స్టైల్. అయితే ఈ ఆకులు ఎందుకు పెడుతున్నాం అంటే, పువ్వు రేటు గాయస్ ఎంత హై కాస్ట్ అయిపోయిందంటే 5 కట్టలు 250 రూపాయలు చెప్తున్నారు మార్కెట్లోనే. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇయర్కి పువ్వు రేట్ అనేది, బతుకమ్మ పువ్వు రేట్ అనేది పెరిగిపోతుంది. సో మా తోడికోడలకి ఐడియా వచ్చిందనమాట, మనం ఈ ఆకు పెడదాము, ఈసారి స్పెషల్గా ఉంటుంది, డెకరేషన్ లాగా ఉంటుంది, ఇంకా మనకి పెద్ద బతుకమ్మ చేయడానికి బాగుంటుంది అని చెప్పి తనైతే కిందికి వెళ్ళి ఇంకా ఈ ఆకులు అయితే ఫటాఫట్ తీసుకొచ్చింది. ఇలా డెకరేషన్ చేస్తుందన్నమాట. సో చాలా పెద్దగా చేస్తాం మేము ఎవ్రీ ఇయర్ కూడా. చిన్న బతుకమ్మ ఏం చేయం, పెద్దగా. సో నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను, బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది, మేమిద్దరం అయితే రెడీ అయిపోయినాం. సో మా అక్క వాళ్ళని కూడా చూపిస్తాను. నా శారీ ఎలా ఉందో చెప్పండి. నేను ఈ బతుకమ్మకి స్పెషల్గా తెచ్చుకున్నాను అనమాట ఈ శారీ. సో ఇంకా అందరం అయితే రెడీ అయిపోయినాం బతుకమ్మ ఆడడానికి. ఇక్కడ అక్క వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మా మిల్కీ పాప ఫొటోస్ దిగుతుంది. ఇంకా ఆడవాళ్ళు రెడీ అయ్యారంటే ఫొటోస్ అయితే కంపల్సరీ కదా. సో మా పెద్ద అక్కతో కూడా నేను ఫొటోస్ అయితే సెల్ఫీ అయితే దిగుతున్నాం అనమాట. సో ఇలాగా రెడీ అయినాం. సో మేమందరం చక్కగా రెడీ అయ్యి వచ్చేసాము. ఇక్కడ ఒక అమ్మాయి మిస్ అయిపోతుందని అనుకుంటున్నారు, ఎవరో కాదు, మా జోగిపేట సౌజన్య. ఏం లేదండి, తనది హెయిర్ అనేది చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఎవరన్నా ఒకళ్ళు హెల్ప్ చేయాలి. తనది లాంగ్ హెయిర్, అందరికన్నా తినది లాంగ్ హెయిర్, చాలా బాగుంటుంది హెయిర్. అంటే మళ్ళీ ఏం ఆయిల్స్ పెట్టారు అది ఇదని అడగకండి, తనకి భయపడితే మంచి హెయిర్ అనేది ఉందన్నమాట. చిన్నప్పటి నుంచే తనది లాంగ్ హెయిర్, చాలా బాగుంటుంది. సో అక్క అయితే హెల్ప్ చేస్తుంది, ఎవరైనా ఒకళ్ళు హెల్ప్ చేయాలి తనకి. సో మేమైతే ఇక్కడ అందరం రెడీ అవుతున్నాము. చూడండి ఎంత బాగుంది కదా. ఇలా పెద్ద చుట్టూ ఉంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇంకా మేమందరం అయితే 4 తోడికోడళ్ళమైతే చక్కగా ముద్దు గుమ్మల్లాగా రెడీ అయిపోయాము. ఇంకా బతుకమ్మని తీసుకొని కిందికి వెళ్ళిపోయి బతుకమ్మ స్టార్ట్ చేద్దాం ఇంకా మరి. సో ఈ బతుకమ్మ చూడండి, మా బతుకమ్మ ఎంత ముద్దుగుందో. సో మీకు ఇలా వీడియోలో అనిపిస్తుంది కానీ పెద్దగానే వచ్చింది. లాస్ట్ టైం కన్నా కొంచెం చిన్నగా అయిందిలేండి. పువ్వు అంత దొరకలేదు, వర్షాల వల్ల చాలా తక్కువ వచ్చిందనమాట పువ్వు. సో ఇదంతా మా వాకిలి అండేది, గేట్ ముందు మేము ఇలా పెట్టుకొని వాకిలి ముందు బతుకమ్మని అయితే ఆడతాము. అయితే ఇంకా మా తోడికోడలు అందరం అయితే చక్కగా బతుకమ్మ ఆడుతున్నాను అనమాట. ఎంత చక్కగా
మా ఇంటి ముందు హారిక అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఆడతారు. పక్కింటి వాళ్ళు వాళ్ళందరూ వచ్చి కూడా మా ఇంటి ముంగటనే ఆడతారు. అందరం కలిసి ఆడతాము. కొంచెం సేపు ఇక్కడ ఆడి ఇంకా మాకు టెంపుల్ ఉందన్నమాట ఇంటి దగ్గర. టెంపుల్ దగ్గరికి ఇంకా అందరూ వచ్చి అక్కడే ఆడతారనమాట. ప్రతి ఒక్కరు కూడా కొంచెం సేపు ఇంకా ఇంటి ముందు మేము ఇలా అందరము చక్కగా ఆడుకొని వచ్చిన పాటలు పాడుకొని చక్కగా ఆనందంగా హ్యాపీగా ఇట్లా డ్యాన్సెస్ అయితే చేస్తామన్నమాట. సో నేను సౌజన్య అక్కకి ఎక్కువ ఆడతామన్నమాట. అక్క వాళ్ళైతే కొంచెం షై అవుతారు, వాళ్ళు ఇంటి దగ్గరే వాళ్ళు ఆడతారు. అందుకని వాళ్ళ కోసం అని చెప్పేసి మేము ఎక్కువసేపు ఇంటి ముందు ఆడతాము. యాక్చువల్గా చెప్పాలంటే టెంపుల్లో అయితే ఇంకా చాలా బాగా ఆడతారనమాట. అందరు చాలా బతుకమ్మ ఆడే వాళ్ళందరూ అక్కడికే వస్తారు. కొంతసేపు ఇక్కడ ఆడేసి ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో బతుకమ్మని నేనే ఎత్తుకున్నాను గైస్, చూసారా? చూడడానికి అలా ఉంది కానీ చాలా వెయిట్ ఉందన్నమాట. ఇత్తడి తాంబాలంలో చేసిర్రు మా అక్క వాళ్ళు బతుకమ్మని. సో ఇంకా నేను కొంతసేపు అయితే ఇలా నెత్తి మీద పెట్టుకొని వెళ్తున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారిని ఈ విధంగా తీసుకెళ్ళడం మాత్రం. ప్రతి పండుగ కూడా ఇలా కలిసిమెలిసి చేసుకుంటాం మేము తోడికోడలు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ప్రతి ఒక్క వీడియోలో చూస్తున్నారు కదా. సో ఇలా అయితే మేమైతే అక్క చెల్లెల్లాగా ఉంటాము హ్యాపీగా. సో ఇలా వెళ్తున్నాం అనమాట. ఇంకా కొంచెం దూరం రాగానే నేను సౌజన్యక్కకి ఇచ్చేసాను. చేతులు లాగేస్తున్నాయి బాగా. కొంతసేపు తనకిచ్చాను, తను ఎత్తుకుంది. సో ఇక్కడ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాయి అనమాట. ఇది టెంపుల్ ఎంట్రన్స్, చెప్పాను కదా టెంపుల్లో బాగా ఆడతామని చెప్పేసి. సో ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లో టెంపుల్కి వెళ్తున్నాము బతుకమ్మని తీసుకొని. ఇంకా అక్కడ కొంతసేపు బతుకమ్మని పెట్టేసి అక్కడ ఆడేసుకొని తర్వాత నిమజ్జనం అనేది చేసుకుంటాము. సో ఇక్కడైతే టెంపుల్ లోపల అండి, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా ఫేమస్ అనమాట మా దగ్గర. వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అందరు వచ్చి ఇక్కడనే ఆడతారనమాట. చాలామంది వస్తారు, చాలా రష్గా వస్తారు. సో ఒక్కొక్క ఆట చూడండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆట వస్తుంది అనమాట. బతుకమ్మలలో కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఆటలు అనేది ఉంటాయి. ఇంకా నేనైతే జోరుగా ఆడుతున్నాను. మన తెలంగాణ అంటే బతుకమ్మ స్పెషల్ అండి. ఎవరు ఆడరు చెప్పండి? చూడండి ఇక్కడ వీళ్ళు మార్వాడీస్ అండి, ఎంత బాగా ఆడుతున్నారో. సో వీళ్ళ దగ్గర కూడా నేను వీళ్ళ దగ్గర కూడా ఆడదామని వచ్చి కొంతసేపు వచ్చామన్నమాట. ఇంకా అక్కడ రౌండ్ చేసేటప్పుడు సరిపోవట్లేదు అని చెప్పేసి గ్రూప్స్గా అయిపోయారు. సో ఇక్కడ కొంచెం ఆడుతూ ఆ గ్రూప్లో కొంచెం ఆడుతూ చాలా ఎంజాయ్ చేసాం. నాకైతే లిటరల్గా చెప్పాలంటే డ్యాన్స్ అంటే చాలా పిచ్చి అండి నాకు. ఎంతసేపు అయినా కానీ ఎనర్జీ లెవెల్స్ తగ్గదు అసలు. డ్యాన్స్ అంటే ఎంత జోష్ వస్తుందంటే అంత జోష్. ఇంకా మేము ఇద్దరం అయితే ఆడుతున్నాం. చెప్పాను కదా మా పెద్దక్కకి రెండో అక్కకి కొంచెం షై ఎక్కువ అనమాట. వాళ్ళు సిగ్గుపడతారు. అందుకే వాళ్ళని ఇంటి దగ్గరనే కొంతసేపు మాతో ఆడిపించేసి వాళ్ళైతే అక్కడ కూర్చున్నారు. వాళ్ళు కూడా వచ్చారు కదా. ఇంకా మేమైతే ఇంకా ఇట్లా ఆడుతున్నాం అనమాట. ఏ గ్రూప్లో అంటే ఆ గ్రూప్లో ఒక్కొక్క స్టెప్ చేంజ్ చేసుకుంటూ. సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ అనేది చాలా ప్రతి ఆడవారికి ఒక జోష్ అనేది వస్తుందండి. ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళు ఏంటి అక్కడనే ఆడతారు, ఇక్కడ కూడా రండి మేము కూడా ఆడతామని చెప్పేసి పిలిచి మరీ ఆడిపించుకున్నారు నాతోని. స్టెప్పులు అయితే బాగా వేశారండి ఆంటీ వాళ్ళు అయితే, చాలా సరదాగా. సో ఇలా మన తెలంగాణ బతుకమ్మ స్టెప్ అనమాట ఇదైతే ఆడుతున్నాను నేను. ఇంకా కొంతసేపు బాగానే ఆడాము. చాలా 2 అవర్స్ దాకా కంటిన్యూషన్గా ఆడుతూనే ఉన్నామండి. 2 అవర్స్ దాకా చూడండి. అసలు లంగా ఓణీలు వేసుకొని అమ్మాయిలు అయితే ముద్దు గుమ్మల్లాగా ఉన్నారనమాట. అసలు జోషే వేరు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో లంగా ఓణీలు అయితే ప్రత్యేకంగా వేసుకోవట్లేదండి. కానీ బతుకమ్మకు మాత్రము ప్రతి ఆడపిల్ల మాత్రం ఖచ్చితంగా వేసుకుంటారు. స్పెషల్గా డిజైన్ చేయించుకొని చాలా బాగా అనిపిస్తుంది. కనుల పండుగలాగా అనిపిస్తుంది బతుకమ్మ పండుగనైతే. ఇలాగా బాగా అందరం కలిసి ఆడుతున్నాం అనమాట. వీళ్ళందరూ కూడా మా కుషాయిగూడ మెంబర్స్ వీళ్ళందరూ. కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది. చూసారా టెంపుల్ కూడా చాలా పురాతనమైనది. మా మామయ్య గారు ఈ టెంపుల్ కట్టినప్పుడు స్టార్టింగ్లో ధర్మకర్త అనమాట. ఇప్పటికీ కూడా బోర్డు మీద మామయ్య నెంబర్ అయితే నేమ్ ప్లేట్ అయితే ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు బాగా స్పెషల్గా ట్రీట్ చేస్తారు ఈ టెంపుల్. మమ్మల్ని మాత్రం అందరూ గుర్తుపడతారు. ఇంకా ఇక్కడైతే చూడండి, ఇక్కడ చెప్తుంటే మా అక్క చూస్తుంది. సో ఇక్కడ మేము బతుకమ్మని తీసుకెళ్ళడానికి వెళ్తున్నాము. నెంబర్ 3 వెళ్ళండి, నెంబర్ 1 వెళ్ళండి, నెంబర్ 2 వెళ్ళండి అని చెప్తున్నాను. వాళ్ళు నవ్వుతున్నారు వీడియో తీస్తుంటే మా అక్క వాళ్ళు. ఈ వీడియోస్ ఏంటో, నీ గోల్ ఏంటో అని అనుకుంటున్నారు అనమాట. కానీ ఎంకరేజ్ చేస్తారండి మా తోడికోడళ్ళు. ఏదేమైనా సరే ఎంకరేజ్ అయితే చేస్తారు.
సో ఈ ఆంటీ మన సబ్స్క్రైబర్ అండి ఆంటీ అయితే కనిపించారు. నాకు తెలుసు మీరు అని చెప్పేసి అంటే ఒక వీడియో తీసుకోమని చెప్తున్నారు అనమాట ఆంటీ నాతోని. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం ఎవరైనా మనల్ని అలా గుర్తుపడితే. సో ఇక్కడ నిమజ్జనాని కోసం ఇట్లా హౌస్లో వాటర్ పోసేసి పెట్టారు. చూడండి మేము రాకముందుకే ఎంతమంది బతుకమ్మలు నిమజ్జనం చేశారు. చాలామంది వస్తారండి టెంపుల్కి బతుకమ్మకి. మేము ఇంటి దగ్గర ఆడి వచ్చాం కాబట్టి కొంచెం లేట్ అయిపోయింది మాకు. అయినా కానీ 2 hours ఆడినాం తెలుసా. అప్పటికి 10 అవుతుంది మాకు నైట్. ఇంకా వీళ్ళందరూ చూడండి ఎంత చక్కగా అసలు మహాలక్ష్మిలాగా రెడీ అయిపోయారు అందరూ చక్కగా. ఇంకా మేము బతుకమ్మని అయితే నిమజ్జనం చేసినాం. అక్కడ సౌజన్యక్క రష్ ఎక్కువ ఉంది కదా, సౌజన్యక్క పెద్దక్కనైతే బతుకమ్మని నిమజ్జనం చేస్తున్నారు. ఆ వీడియో నేను చూపిస్తున్నాను చూసారా. హౌస్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. ఇక్కడ మన తెలంగాణలో ఇట్లా పసుపు అనేది పుస్తకం రాస్తారు కదా, ఇంకా అక్కడైతే వాళ్ళే తీసి ఇక చేతిలో అన్ని పూజా ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళంతలో వాళ్ళే తీసేసి పెట్టేస్తున్నారు అందరూ. నేనైతే ఇక్కడ వీడియో తీయడంలో బిజీగా ఉన్నాను అనమాట వీళ్ళందరినీ. సో వాళ్ళందరూ అనుకుంటారు మమ్మల్ని అందరినీ కూడా వీడియో తీస్తుంది చక్కగా అని, వాళ్ళు కూడా నవ్వుతున్నారు అందరూ వీడియో తీస్తుంటే. సో ఇట్లా అందరినీ కవర్ చేసేసాను ఇట్లా ఈ విధంగా. మీరందరూ కూడా చాలా చక్కగా ఈ బతుకమ్మ పండుగని సెలబ్రేషన్ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిల్కి ఎందుకో షాక్ అయిపోయింది. సో ఇక్కడైతే నాకు ప్రసాదం పెట్టమని అడిగిన, నేను వీడియో తీయడంలో బిజీ అయిపోయాను కదా, సో ప్రసాదం పెట్టమని అడిగి ప్రసాదం తింటున్నాను. సో ఇదండి అయిపోయింది. చక్కగా బతుకమ్మ ఆడేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇదే మా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్. ఇట్స్ మీ భవానీ శంకర్.